చెప్పండి అయ్యా. ఆ ప్రమాదంలో మంగమ్మ చెప్పినట్టు నేను తప్పించుకున్నాను అమ్మగారు. గంగమ్మ మాత్రం మంటలు సిక్కుకొని కాలు బూడిదైపోయింది అమ్మగారు. కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదమ్మగారు. ఆహా, తర్వాత ఏం చేసావు? నేనేం చేస్తాను తల్లి, నా ఈ చేతులతో గంగని తీసుకెళ్లి పాతి పెట్టి సమాధి చేశానమ్మా. విన్నావు కదా అమ్మమ్మ, కాలి బూడిదైపోతే తీసుకెళ్లి పాతి పెట్టి సమాధి చేశాడంట. అవును, ఇంకేం చేస్తారు అమ్మగారు? ఏమనుంటే మీరు చెప్పండి చూద్దాం. చెప్పండి చెప్పండి, ఏం చేస్తారు అమ్మగారు? బుడ్డి అమ్మా చెప్పు. ఏరా, నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా? బూడిదైతే మిగిలేది అస్థికలే కదా, వాటిని నిమజ్జనం చేస్తారే గాని శరీరం ఉన్నట్టు పూర్తి సమాధి చేస్తారా? ఇది నిజమే కదా, ఇది నేను ఆలోచించలేదేంటబ్బా. చంపేస్తాను రాస్కెల్. గంగ వైపు న్యాయంగా మాట్లాడాల్సిన నువ్వే తనకు వ్యతిరేకంగా అన్యాయంగా ప్రవర్తిస్తావా? సిగ్గులేదురా నీకు? వదిలేండి అమ్మమ్మ, ఈ బుద్ధి తనది కాదు, పక్క నుండి నడిపిస్తున్న ఆళ్లది. ఏ మంగ, వాట్ ఇస్ దిస్? నీకోటి అర్థం కావట్లేదు. ఈ గంగ గంగ కాకపోయినా పేదదే అయినా నేను అన్నదే, బికాజ్ ఐఎమ్ హీరో. మరి నేనెవరిని బే? నాకు అవన్నీ తెలియదులే గాని నువ్వు కాసేపు కామ్గా ఉండు బావా. ఎగ్జామ్ కండక్ట్ చేసేదానివి నువ్వే స్ట్రాంగ్ గా వచ్చి ఆగవా అంటే నేను ఆగనా? ఆగుతా. మధ్యలో నీ గోలేంట్రా? ఆ గోల మనకు అవసరం లేదులే అమ్మమ్మ, ముందు వీళ్ళ గోలేంటో చూడు. ఇంకా నా మీద ఎందుకు పగ సాధిస్తున్నారో అడుగు. ఏయ్, అడుగుతోంది కదా, చెప్పు. పక్షపాతం చూపిస్తున్నానని కబుర్లు చెప్పావుగా, ఇప్పుడేం చెప్తారు? ఏం చెప్పి తప్పించుకుంటారు? తప్పించుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది? గంట మా దగ్గరకు వచ్చి చెప్పి ఇదే బాధపడ్డాడు. ఈయన బాధపడుతుంటే మీ దగ్గర చెప్పమన్నాము. అందులో నిజం లేదని తేలిందిగా. అంటే ఇంతమందిని గంటని టార్గెట్ చేసేసరికి ఎక్కడో కాస్త తడబడ్డాడు. మాకు చెప్పేటప్పుడైతే అస్థికలు కాసుకెళ్లి కలిపేశానని చెప్పాడు. అమ్మమ్మ, ఇంకొక అబద్ధానికి తెరదింపింది. నేను నమ్మితే కదా. నువ్వు నమ్ము నమ్మకపో, నేను చెప్పేదైతే నిజం. ఈ రోజు ఉదయం కూడా గంట దగ్గరకు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గంగని కాదన్నది చెప్పకు, ఈ డబ్బు పెట్టుకో అని కట్ట ఇచ్చింది. ఆ జేబులోంచి తీసి చూపించి మరీ చెప్పాడు. కావాలంటే చూసుకోండి. ఓహో, ఇంకో ప్లాన్ కూడా రెడీగా పెట్టుకున్నావా? ఇంక నిన్ను వదలనే, జఫ్ఫాడించేస్తాను. ఓ మై గాడ్, పేపర్ 2కి పార్ట్ 2 కూడా ఉంది. ఒక్క పూటలో ఇంత పెద్ద పరీక్ష డల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలి. ఇంకేం ఆలోచించుకో. ఇది నేనిచ్చానని చెప్పావు, నా సంగతి తర్వాత. నువ్వు తీసుకున్నావు కదా, ముందు నిన్ను కాలు కిందేసి నలిపేస్తుంది. నన్ను చూద్దావేంటమ్మమ్మా? చెప్తుందిగా, నువ్వే తెలుసు. ఏరా, ఇదే అబద్ధమే కదా? కాదమ్మ గారు, పచ్చి నిజం. కావాలంటే మీరే చూడండి. ఇప్పుడేమంటావమ్మా? ఇంకా అదే గంగాని నమ్ముతున్నావా? దారిన పోయేదాన్ని జమీందారిని చేస్తావా? పనిదాని చేతికి పట్టం కడతావా? అది చేసిన మోసాన్ని అరికట్టవా? దాని కుట్రను ఆదిలోనే తుంచి పారేవా? మన వంశానికి న్యాయం చేయవామమ్మా? చేస్తారు, నువ్వు కోరుకున్నట్టుగానే చేస్తారు. అమ్మ గంగా, నేనింకేడు ఉండలేనమ్మమ్మా. ప్రతి క్షణం ఏం చూస్తానో అన్న భయంతో నేనిక్కడ బతకలేను. ఎన్ని మాటలు నేను పడలేను. ఈ కుంపట్ని నేను నా నెత్తి మీద పెట్టుకోలేను. నా నిజాయితీని అనుమానించే చోట నేను ఉండలేను. అమ్మ మంగమ్మ, ఈ సామ్రాజ్యాన్ని నువ్వే ఏలు. వస్తాను. ఆవు గంగా. గంగా, ఏంటమ్మా ఈ ఆవేశం? ఇది ఆవేశం కాదమ్మమ్మ, నా బాధ. నేను భరించలేను. నేనడ ఒక్క క్షణం కూడా ఉండలేను. గంగా, వెళ్ళకు, నా మాట విను.
నేనెవరి మాట వినను. వెళ్ళేదే ఇక ఉండేదే లేదు. అయ్యో అమ్మ గంగా ఛీ! తమ్ముడు నువ్వేం కంగారు పడకు. వీళ్ళెంత పర్ఫార్మెన్స్ చేసినా నేను అస్సలు కమిట్ అవ్వను. గంగకు ఆపోజిట్ గా అస్సలు మాట్లాడను. నువ్వుండ్రా సామి, నీ గురించి ఎవరు కంగారు పడుతున్నారు? అమ్మా గంగా అమ్మా గంగా 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 నా మాట వినమ్మా. అయ్యో ఏంటమ్మా ఇదంతా? అమ్మా గంగా దాని మాటలను పట్టించుకుని వెళ్ళిపోతానంటావేంటమ్మా? అమ్మా నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటో నీకు తెలీదా? అమ్మా గంగా అమ్మా గంగా నీకేనమ్మా చెప్తోంది. ఒక్కసారి నా మాట వినమ్మా. అమ్మా గంగా గంగా నా మాట వినమ్మా. మిమ్మల్ని వదిలి నేనెందుకు వెళ్తానమ్మా? కాసేపు ఉండండి, మీకే తెలుస్తుంది. అయ్యో అమ్మా గంగా నా మాట వినమ్మా. లేదమ్మా, మీరొక్కరే నన్ను గంగా అని నమ్మితే సరిపోదు. అందరూ నమ్మితేనే ఉండగలను. మీరొక్కరు నమ్మి అందరూ నన్ను అనుమానిస్తుంటే ఎలా ఉండను? వాళ్ళు ఇలాగే నిత్యం సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. నేను గంగని కాదని నిందిస్తూనే ఉంటారు. ఇలాగే అవమానిస్తూనే ఉంటారు. అందుకే చెప్తున్నాను, దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. అలా మాట్లాడకమ్మా. తప్పట్లేదమ్మా, నన్ను క్షమించండి. బ్రదరు ఇప్పుడు చూడు, నేనేం రియాక్ట్ అవ్వలేదు కదా, అంతా ఉత్తినే అని నవ్వుకుంటూ వస్తారు. ఏంటి నీకిదంతా సరదాగా ఉందా? సీరియస్ బ్రదరు? గంగ నిజంగానే వెళ్ళిపోతుంది. ఏం కాదు, ఇది నా కోసం పెట్టిన పరీక్ష. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఏది రియలో ఏది డ్రామాలో కూడా తెలీదు. పక్కనే ఉండి సంపుకు తిన్నావు కదరా. గంట బాగా యాక్ట్ చేసావు. దెబ్బకి అది ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మరి చాలా కష్టపడినమ్మా. సింపుల్ దెబ్బలు కూడా తిన్నాను. ఇంకేమైనా డబ్బులు ఇప్పితే బాగుంటదేమో. ఏంటి అప్పుడే బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టావా? ఇంకా చేయకుండా ఉండడానికి అడుగుతున్నానమ్మా. అమ్మ మంగ, అది పోతే మనకి కోట్లు వస్తాయి. ముష్టి 10,000 కదా, పడేద్దాంలే. సరే ఇస్తాలే. మా మంచి మంగమ్మ, మంచి బుద్ధి బంగమ్మ ఇది. అమ్మా గంగా గంగా వద్దమ్మా నువ్వు వెళితే నేను బ్రతకలేనే. భయపడకనమ్మా, మీకేమీ కాదు. ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక చాలా ఆపవే నీ డ్రామాలు. మా అమ్మమ్మ గురించి నువ్వే కేర్ తీసుకుంటున్నట్టు కట్టింగులు ఇవ్వకు. ఆవిడ్ని ఎంత బాగా చూసుకోవాలో మాకు తెలుసు. కాలు కింద పెట్టకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటామే. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో, పువ్వులు చలి సాగనంపుతారో నాకు తెలీదంటే. అమ్మమ్మ అలా అనకు. నువ్వు మాకు దైవంతో సమానం. ఇదే అంకుల్ కి ఆంటీకి ఏదో మందిచ్చి తాగించి అబద్ధాలు చెప్పింది. అవేం నువ్వు నమ్మకు. చూసావు కదమ్మా, మరొక నింద నా మీద వేస్తున్నారు. అందుకే నాకిక్కడ ఉండాలని అనిపించటం లేదు. ఇంక నన్ను ఆపకండి. ఎవరూ ఆపలేరులే. నీకు నువ్వు చేసింది తప్పనిపించి వెళ్ళిపోవాలనిపించిందిగా, వెళ్ళిపో. మళ్ళీ ఇటు పక్కకి రాకు. ఆ విషయం నువ్వేం చెప్పక్కర్లేదు. గంగా, నిజంగా నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో, ఎవరి కోసం ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. మరి ఈ రేంజ్లో పరీక్ష తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పి పరీక్షలో ఓడిపోనా, చెప్పలేక గెలవాలా, నాకేం తెలియట్లేదు. ఒక్కటి మాత్రం అయినో, నన్ను వదిలి నువ్వు వెళ్ళవు. నువ్వు ఆగ్రా బాబు. వెళ్ళేదాన్ని కూడా ఏదో ఒకటి చెప్పి ఆపేలా ఉన్నావు. మరే బావా, నువ్వింకేం మాట్లాడకు. గంగోత్రి నువ్వు పో. గంగా ప్లీజ్ ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు ఉండు. ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఇంకెవరు నన్ను ఆపకండి. చెప్తా నీ సంగతి.
చెప్తా. గ్రాని తాగుతా మామా? అమ్మా చెప్పమ్మా. నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, అవి ఇచ్చేయ్. ఎప్పుడిచ్చా నాకా? అదేంటి ఇందాక డబ్బులు ఇచ్చానన్నావు? ఏం చెప్పాలి? ఇచ్చో మరిచ్చి. ఎందుకు? ఎందుకేంటి? నేను నీకు అబద్ధం చెప్పడానికి కదా డబ్బులు ఇచ్చాను, కానీ నువ్వు నిజం చెప్పేశావు కదా. ఇంక నా డబ్బులు నీకాడెందుకు? ఇచ్చే ఏం చిన్న ఇచ్చే అమ్మా ఇచ్చే. ఇస్తాను. ఏంటి మధ్యలో తెల్ల పేపర్లున్నాయి? తెల్ల పేపర్ చూడు. తెల్ల పేపర్లా? నా డబ్బులు నాకివ్వమంటే మధ్యలో తెల్ల పేపర్లు పెడతావా? నన్నే చీటింగ్ చేస్తావా? నిన్ను కొట్టదమ్మా. సీటింగ్ చేసింది నేను కాదమ్మా, ఈ ఇల్లు. ఒరే బారు పొట్ట పోస్తా, ఒరే నా చేతితో పనంతా చేయించుకొని ఈ తెల్ల పేపర్ నా చేతిలో పెడతారా? ఈ తెల్ల పేపర్ నా గంట కడతారా? నేను అంతే ఎదలా పడుతున్నా మీకు? మా గంగమ్మ చూసేది కాబట్టి సరిపోయింది, లేదంటే నేను షాప్కి వెళ్ళి నేను ఎదవన అయిపోయాను కదరా. నేను కొట్టేస్తాను రాయ్. రే బారు పొట్ట పోస్తాం రాయ్. చూసావమ్మమ్మ, ఇప్పుడు తెలిసిందా ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారో? ఇది మీకు సాక్ష్యాలతో చూపించడానికే వెళ్ళిపోతాను అని నాటకం ఆడాను. అసలు దోషుల్ని పట్టించాను. అమ్మా ఏంటమ్మా ఇలా? అబ్బో నా డబ్బులు అమ్మా. వదినా. మంచి పని చేశారమ్మా. ఇలాంటి దుర్మార్గులను వదిలేద్దామా మీరు? అసలు మీరు చేసినవి తెలిసినా ఏదో నా వాళ్ళులే అని దయతలచి క్షమించి ఇంట్లో ఉండనిస్తుంటే ఆ విశ్వాసం కూడా లేకుండా నా మనవరాల్నే గెంటాలని చూస్తారా? ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి ఇలానే రిపీట్ అయితే జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. అమ్మా గంగా రమ్మా. నేను తీసుకొస్తానమ్మమ్మ. పద. ఏ నేను కొట్టదావిడా? తమ్ముడు నేనేం చెప్పాను? వెళ్ళదన్నానా? వెళ్ళిందా? పరీక్ష అందుకే. కూల్. గంగోత్రి, నువ్వా? ఇంత బాధ నీకు అవసరమా? యుద్ధావిని కాపాడుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఆ ప్రాసెస్లో నువ్వు నలిగిపోతున్నావు.
అది నేను తట్టుకోలేకపోతున్నాను. గంగోత్రి, తెలిసిన నిజాన్ని దాస్తూ ఇంకా ఎన్ని రోజులని నువ్వు గంగగా నటిస్తూ అవతపడతావు? చూసావుగా, వాళ్ళు మీ మామయ్యతోనే నువ్వు గంగవి కాదు అని ప్రూవ్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. మీ అమ్మమ్మ ఏదో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని ఇంతటితో ఆగిపోయారనుకోకు. ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనికి అంతం లేదు. తెలిసి నువ్వే గంగవని చెప్పి ఎందుకు ఇబ్బంది పడ్డావు? అమ్మమ్మ కోసం. ఆ అమ్మమ్మకే నువ్వు గంగవి కాదు అని చెప్పు గంగోత్రి. మీరు పెంచిన అమ్మాయినని చెప్పు. ఇది మాట చెప్పినంత సులువు కాదు సిద్ధు. ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేనే గంగని కాదని ఒప్పేసుకుంటే మంగ కుదురుగా ఉంటుందా? ఈరోజు చూసావుగా, నన్ను గంగోత్రి నన్ను నిరూపించి కెంటేయడానికి చూసింది. ఇక నేనే కాదన్నాక నన్ను ఉంచుతుందా? అమ్మమ్మని బతకనిస్తుందా? అందుకే అది ఎన్ని సమస్యలు సృష్టించినా తట్టుకునుండక తప్పదు. అలా అని నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను గంగోత్రి. బుజ్జులు, 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 బుజ్జులు ఏమైంది? ఇంట్లో ఎక్కడా లేదే. ఒకవేళ పైన ఉందా? ఏంటలా చూస్తున్నావు? నా మాటలు నీకు నమ్మకంగా లేవా? నువ్వు అందరినీ అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని మాత్రం అర్థం చేసుకో. నిన్నే మాట్లాడవే. ఏం మాట్లాడాలి? అబ్బా, తెలీదు మరి. నీకు అన్నీ తెలిసి తెలియనట్టు నటిస్తున్నావు. ఏం కాదు. కానప్పుడు నీకోసమే నీ వెనక తిరుగుతున్న వాడి గురించి ఎందుకు పట్టించుకోవు? చెప్పు గంగోత్రి, వదిలేక్కడికి పోతాడన్న ధీమానా? అనుకో. అయితే నేనెటూ పోనన్న నమ్మకం ఉంది. శబశబశ్. ఉన్నదేదో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. వినాల్సినోడు ఇక్కడే ఉన్నాడు కదా. ఏంటి తమ్ముడు నేను ఇక్కడున్నది చూశాడా ఏంటి? అబ్బే, ఏదో మాట వరుస కనుంటాడు. బాగా చెప్తున్నాడు. నా తమ్ముడు కదా. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు ముగింపు ఇవ్వకుండా పరీక్షల మీద పరీక్షలు పెడుతుంటే మనిషి అన్నాక ఎంతవరకు తట్టుకోగలడు? నా తమ్ముడు నా ఇష్టం. కష్టం అనుకున్నోళ్ళు వెళ్ళిపోతారు. నేను అలా ఇక్కడ ఉంటాను. ఉండాలనే నువ్వు కోరుకుంటున్నావు, నాకు తెలుసులే. నీకే అన్ని తెలిసినాక ఇంకా నన్నెందుకు అడగడం? ఇప్పటికైనా నీ నోటితో చెప్తావని. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెబుతానేమో. అంటే అప్పటిదాకా వీడి గతి ఇంతేనా? చూడు సిద్ధు, ఇప్పుడు నేనే పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసు. ఎందుకు తెలీదు? ఆ బద్దలాడుతూ నెట్టుకొస్తున్నావుగా. గంగా గంగోత్రి గంగోత్రి గంగా అంటూ తికమక పెట్టి తలనొప్పి తెప్పిస్తున్నావుగా. చేస్తున్నాడు తెలుసా? నేనేం చేసినా నా మీద ప్రేమని పెంచుకున్నోళ్ళ కోసమే, నా ప్రేమని వాళ్ళకి ఇవ్వడం కోసమే. నా కోసమే. ఇక జీవితాంతం మీ అమ్మమ్మకే ప్రేమనిచ్చుకుంటూ పోతే ఇక నాకెప్పుడిస్తావు ప్రేమను? ఏటి అర్థమైనదిగా? నువ్వెంత తప్పించుకోవాలని చూసినా నేను నీకు చెప్పేది ఒకటే. ఈడేం చెప్తున్నాడు? నిన్ను ఇష్టపడే వాళ్ళ ముందైనా నీ మనసులో ఉన్నది ఓపెన్ అయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు సాయం చేయడానికి, నీకు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అర్థమైందా? నేనేం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటది. లేకుండా నేనేది చేయను. ఇంకేం అడక్కు, చెప్పలేను. చెప్పదు. ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పదు.